హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. ముందుగా అందరికీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం అయితే 15,000 లోపు వస్తున్న ఒక 4 ఫోన్స్ రీసెంట్గా మనకి మార్చిలో లాంచ్ అయిన మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. సో వాటి మధ్య కంపారిజన్ చేద్దాం. సో ఏంటంటే వివో T4X ఒకటి, అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G, అండ్ రియల్మీ P3 అండ్ రియల్మీ P3X 5G. ఈ 4 మొబైల్స్ కూడా కంపారిజన్ అయితే చేద్దాం. కంపారిజన్ చేసి ఏ ఆస్పెక్ట్స్లో ఏది బాగుందనేది చెప్పడానికి చూద్దాం. ముందుగా వీటి 4టివి స్పెసిఫికేషన్స్ మనం స్క్రీన్ మీద చూద్దాం. వివో T4X 5G 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ 120Hz డిస్ప్లే అనమాట ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో 6.67 ఇంచెస్ హెచ్డీ ప్లస్ 120Hz డిస్ప్లే ఉంటుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ రియల్మీ P3లో చూస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ MILED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే అనమాట ఇది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్ సెట్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే రియల్మీ P3X 5Gలో చూస్తే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ఉంటుంది. 120Hz డిస్ప్లే ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వీటి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. వివో T4Xలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి BGMI వచ్చేసి 60 FPSలో రన్ చేస్తుంది. ఇది 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన 5G ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అని తీసుకొచ్చారు. అండ్ ఇది మనకి 90 FPS క్యాపబుల్ తీసుకొచ్చారు గేమింగ్లో. అండ్ అలాగే ఇది కూడా మనకి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ 90 FPSలో మీరు BGM అయితే ఆడుకోవచ్చు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ రియల్మీ P3 అనమాట. రియల్మీ P3లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇది కూడా మనకి 2.3 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ ఉంటుంది. 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో కూడా మనకి 90 FPS BGMI క్యాపబుల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ P3X, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో వచ్చింది. అండ్ ఇది కూడా 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ 60 FPSలో మీరు BGM అయితే ఆడుకోవచ్చు. 4 ప్రాసెసర్స్ కూడా మీకు జనరల్ యూస్కి మంచి ప్రాసెసర్స్, అండ్ మల్టీ టాస్కింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అన్నిట్లో కూడా మనకి ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి. అండ్ 6GB అండ్ 8GB రెండు వేరియంట్స్తో వస్తున్నాయి అనమాట. ప్రాసెసర్ విధంగా మనకి అన్ని మంచి ప్రాసెసర్సే, అన్నీ కూడా మనకి మంచి ప్రాసెసర్స్. ఏ ఫోన్ తీసుకున్నా సరే మీరు ప్రైస్ బట్టి అనమాట, ప్రైస్ బట్టి అన్ని మంచి ప్రాసెసర్స్ అండ్ మంచి ఫోన్సే. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. వివో T4Xలో మనకి 6.72 ఇంచెస్ IPS LCD ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 10-15 nits వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో చూసుకున్నట్టయితే ఇది మనకి 6.67 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మనకి 672 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. రియల్మీ P3లో చూసుకున్నట్టయితే ఇందులో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ MILED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇందులో మనకి 2000 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ P3Xలో చూసుకున్నట్టయితే ఇది మనకి 6.72 ఇంచెస్ డిస్ప్లే అనమాట. రియల్మీ P3X అంటే ఈ వివో T4X రెండు డిస్ప్లే సైజ్ అయితే సేమ్ అనమాట, 6.72 ఇంచెస్. అండ్ రియల్మీ P3X మనకి 950 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటే వివో T4X మనకి 1050 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. అండ్ డిస్ప్లేస్ అన్నీ కూడా మనకి 120Hz డిస్ప్లేస్ అనమాట. అండ్ అలాగే అన్నిట్లో కూడా మనకి L1 సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఈ కంటెంట్ అంతా మీరు HD క్వాలిటీలో అయితే చూసేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వద్దాం. వివో T4Xలో మనకి 8.09 mm థిన్ అయితే ఉంటుంది. 204 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50X వచ్చేసి మనకి 7.98 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ 196 grams ఉంటుంది వెయిట్ నియర్లీ. అండ్ P3 వచ్చేసి రియల్మీ P3 మనకి 7.97 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ 194 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ P3X మనకి 7.94 mm థిన్ ఉంటుంది. అండ్ 197 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకి రియల్మీ P3 అన్నిటికంటే వెయిట్ తక్కువ అనమాట. నెక్స్ట్ మనకి బిల్డ్ గురించి చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ నోట్ 50X అండ్
రియల్మీ P3Xలో ఒక వేరియంట్ మనకి వేగన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ మిగతా అన్నీ కూడా మనకి సైడ్స్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ప్లాస్టిక్ పాలికార్బోనేట్ మెటీరియల్, అండ్ బ్యాక్ కూడా అన్నీ కూడా మనకి పాలికార్బోనేట్ మెటీరియల్‌తో వస్తున్నది. అండ్ అలాగే అన్ని ఫోన్స్‌లో కూడా మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. MIL 810H సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫోన్ మీకు పడిపోయినా సరే అంత ఈజీగా అయితే పగిలిపోదనమాట. డిజైన్ పరంగా మనకైతే అన్ని ఫోన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఐపీ రేటింగ్ వస్తే మీకు రియల్మీ P3 అండ్ రియల్మీ P3Xలో మీకు IP69 ఉంటుంది రియల్మీ P3లో. అండ్ రియల్మీ P3Xలో మీకు IP68 అండ్ 69 రెండు రేటింగ్స్ ఉంటాయన్నమాట. ఐపీ రేటింగ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి రెండు ఫోన్స్ కూడా. అండ్ ఈ మిగతా రెండు వివో T4X అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి IP64 రేటింగ్తో వస్తుంది. అండ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉండదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంటుందన్నమాట. చిన్న చిన్న రెయిన్స్ అవన్నీ సర్వైవ్ అయితే అవ్వగలవు. అండ్ అలాగే అన్ని ఫోన్స్లో కూడా మీకు డిస్ప్లేలో రెయిన్ వాటర్ టచ్, వెట్ టచ్ అండ్ ఆయిల్ టచ్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ అలాగే కెమెరా గురించి మాట్లాడితే అన్నిట్లో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాసే అనమాట. అండ్ మీకు రియల్మీ P3లో 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తున్నాయి. మీకు అన్ని కెమెరాస్ పెర్ఫార్మెన్స్ కూడా నియర్లీ ఈక్వల్ ఉంటాయి. పెర్ఫార్మెన్స్ కూడా మీకు వివోలో కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ రియల్మీలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది, ఇంకొద్ది బెటర్ ఉంటుంది దానికంటే. కెమెరా మెయిన్ కెమెరా పరంగా అయితే నేను ఫస్ట్ రియల్మీ P3కి అయితే ఇస్తాను. సెకండ్ వచ్చేసి ఇదనమాట వివో T4Xకి ఇస్తాను అనమాట. మరి ఈ మన ఇన్ఫినిక్స్ అయితే కెమెరా మనం చూడలేదు కాబట్టి బాగానే వస్తుంది, అది కూడా మంచి ప్రాసెసరే కాబట్టి కెమెరా మీకు పర్లేదు బాగానే వస్తుంది. అన్నీ ఈక్వల్ ఉంటాయి పెర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి రియల్మీ P3కి అయితే ఒక స్టెప్ అహెడ్ వెళ్ళొచ్చు. అండ్ అలాగే సెకండరీ కెమెరా అన్నిట్లో మీకు బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే మీకు రియల్మీ P3Xలో మీకు వీడియో రికార్డింగ్ ఫుల్ HD 60 FPS వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మిగతా అన్ని ఫోన్స్లో 4K 30 FPS అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అన్నిట్లో మీకు ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. ఓన్లీ P3లో మీకు రియల్మీ P3లో 16 MP కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు అన్ని ఫోన్స్లో ఫుల్ HD 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తారు. బ్యాటరీ విషయానికి వస్తే మీకు అన్నిటికంటే ఎక్కువ బ్యాటరీ ఉండేది మీకు వివో అనమాట. వివో T4X 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ మీకు రియల్మీ P3 అండ్ P3X అనమాట. 6000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో మీకు 5500 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ రియల్మీ P3 అండ్ P3X మీకు ఈక్వల్ టైం తీసుకుంటుంది. అంటే మీకు ఒక 1 అవర్ 15 మినిట్స్ అలా 1 అవర్ 10 మినిట్స్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటే వివో మీకు ఒక 1 అవర్ 20 నుంచి 25 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ కూడా మీకు 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ అలా టైం అయితే తీసుకుంటుంది అనమాట కంప్లీట్ ఛార్జ్ అయితే అవ్వడానికి. మీకు రియల్మీ P3లో అండ్ వివో T4Xలో రెండిట్లో మీకు స్టోరేజ్ విషయానికి వస్తే UFS 3.1 అయితే ఉంది. మిగతా రెండు ఫోన్స్లో కూడా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G అండ్ రియల్మీ P3Xలో మీకు UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. అండ్ స్టోరేజ్ అయితే మీకు అన్ని ఫోన్స్ కూడా 128GB అండ్ 256GB వేరియంట్తో అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మీకు ఒక్క ఈ వివో T4X తప్పిస్తే మిగతా అన్ని ఫోన్స్లో కూడా మీరు SD కార్డు పెట్టి మీ స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అవ్వదు, వివో T4Xలో అయితే ఎక్స్పాండబుల్ అవ్వదు. ఇన్ఫినిక్స్ నోట్ 50Xలో 1 TB వరకు మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రియల్మీ P3 అండ్ P3Xలో మీరు 2 TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ పరంగా అయితే అన్నిట్లో మీకు 5G అన్నిట్లో కూడా మీకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది. 5G సిమ్స్ యూస్ చేసుకోవచ్చు అన్ని ఫోన్స్లో కూడా. రియల్మీ P3Xలో మీకు 5 GHz వైఫై బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మిగతా అన్నిట్లో వైఫై 6 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ విషయానికి వస్తే మీకు వివో T4X అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది. రియల్మీ P3లో 5.2 సపోర్ట్ ఉంటుంది బ్లూటూత్. అండ్ రియల్మీ P3Xలో 5.3 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. రియల్మీ P3X ఒక్కటి వదిలేసి మిగతా అన్నింటిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ మీకు ఏ ఫోన్లోని కూడా ఆడియో జాక్ అయితే లేదు, అన్ని 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. Type-C పోర్ట్ తోటి వస్తున్నాయి. మీరు Type-C ఇయర్ ఫోన్స్ నుంచి ఆడియో వినాలంటే వినుకోవచ్చు. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో DTS సౌండ్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ ఫోన్స్లో రియాలిటీ ఆడియో అయితే ఉంటుంది రియల్మీ రెండు ఫోన్స్లో. అండ్
వివోలో వివో సూపర్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో రియల్‌మీ P3లో మీకు హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది ఎక్స్‌ట్రాగా. ఇది మీకు ఇయర్ ఫోన్స్ వాడకపోయినా సరే మీకు యాక్ట్ అయితే అవుతుంది. నార్మల్‌గా మీరు వింటున్నప్పుడు కూడా మీకు రియల్‌మీ P3లో హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే యాక్ట్ అయితే అవుతుంది. ఫింగర్ ప్రింట్ అన్నిట్లో మీకు ఒక్క రియల్‌మీ P3లో తప్పిస్తే మిగతా అన్నిట్లో సైడ్ మౌంటెడ్ వస్తుంది. అండ్ రియల్‌మీ P3లో మీకు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట ఇది. అండ్ సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఎక్కడా కూడా ఏమీ అయితే స్కిప్ అయితే చేయలేదు. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X అండ్ వివో T4X 5G రెండిట్లో మీకైతే ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంది. మీరు రిమోట్ లాగా అయితే మీ ఫోన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అన్ని ఫోన్స్‌లో కూడా మీరు ఏఐ ఫీచర్స్ గురించి మీరు కంప్లీట్ వీడియోలో అయితే చెప్పాననమాట. ఆ వీడియోలో అయితే చూసేయొచ్చు మీరు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మీకు వివో T4X 2 కలర్స్‌లో వస్తుంది. ప్రోంటా పర్పుల్ అండ్ మెరైన్ బ్లూ 2 కలర్స్‌లో వస్తుంది. అండ్ అలాగే మీకు ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G వచ్చేసి సీ బ్రీజ్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. సీ బ్రీజ్ కలర్ మీకు వేగాన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. అండ్ అలాగే మిగతా 2 మెటాలిక్ ఫినిష్‌తో వస్తున్నాయన్నమాట. ఎన్హాన్స్డ్ పర్పుల్ అండ్ టైటానియం గ్రే ఈ 2 మెటాలిక్ కలర్‌లో వస్తున్నాయి. అండ్ అలాగే రియల్‌మీ P3 మీకు ఒకటి స్పేస్ సిల్వర్ కలర్‌తో వస్తుంది. అండ్ ఇంకా కొమెట్ గ్రే కలర్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి మీకు నెబులా పింక్ 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. అండ్ రియల్‌మీ P3X మీకు లోనార్ సిల్వర్ కలర్‌లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్‌నైట్ బ్లూ కలర్‌లో వస్తుంది. ఇది మీకు వేగాన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి స్టెల్లార్ పింక్ అనమాట. 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. సో వీటి ప్రైస్ విషయానికి వద్దాం. బేస్ వేరియంట్ మీకు అన్నిట్లో కంటే తక్కువకి వచ్చేది ఏంటంటే ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ మీకు 90 FPS గేమింగ్ ఉంటుంది. అది మీకు ఏంటంటే 10,499 10,500కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 13,000కి విత్ కార్డ్ ఆఫర్స్తో అనమాట. ఇది 13,000కి మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో వివో T4X వస్తుంది. అండ్ అదే 13,000 13,500 ఈ ప్రైస్లో మీకు రియల్‌మీ P3X వస్తుందన్నమాట. అండ్ 15,000కి మీకు రియల్‌మీ P3 వస్తుందన్నమాట. సో ఇవన్నమాట మొత్తం అన్ని ఫోన్స్ కంపారిజన్ వీడియో అనమాట. 15,000 లోపు మొబైల్స్ అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సో వీటన్నిటిలో బాగున్న ఫోన్ ఏంటంటే మీకు ఫస్ట్ ప్లేస్‌లో నేను చెప్పేది ఏంటంటే 15,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఖచ్చితంగా రియల్‌మీ P3 అయితే తీసుకోండి. అండ్ మీ బడ్జెట్ 12, 13,000 అయితే మాత్రం వివో T4X అయితే తీసుకోండి. బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ వస్తుంది. లేదు మీకు ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే మీకు ఇన్ఫినిక్స్ నోట్ 50X 10,500లో మీకు మంచి ఫోన్ అవుతుంది. 90 FPS గేమింగ్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి. అన్నీ కూడా మీరు వీడియోస్ ఉంటాయి మన ఛానల్‌లో. ఆ వీడియోస్ అయితే చూడండి. మీకు అన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో మీకు ఇంకా ఏదైనా ఫోన్ గురించి రివ్యూ కావాలనుకుంటున్నా, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారంటే మీరు మనకి కింద కామెంట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అయితే వస్తుంది. సో అక్కడి నుంచి మీరు వీడియో అయితే చూసొచ్చు. సో దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.